మంగకాయ అంటాం, మైన్ ఫల్ అంటారు దీన్ని. అలాగే మనకి ఫ్రెష్ కాయ దొరకలేదు, పచ్చికాయ దొరకలేదు, ఎండిపోయింది. దాన్ని సంవత్సరం అంతా వాడుకోవాలంటే ఆ సీజన్లో కోసుకుని జాగ్రత్తగా ఎండబెట్టుకుని ఇంట్లో పెట్టుకోండి. ఈ కాయని ఒక్కసారి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఆవు పాలు ఆవిరి మీద ఉడకబెట్టడం, కానీ ఆవు పాలు మరిగి అట్లా వేసి కాసేపు ఉండనిచ్చి తీసేసి ఎండబెట్టుకున్నా కూడా మనకి దాంట్లో కొంచెం శుద్ధి అనేది అవుతుందండి. అయిన తర్వాత దాన్ని మనం చిన్న పేస్ట్గా నూరుకుని కాసిన నీళ్ళలో, వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే మన శరీర తత్వాన్ని బట్టి, మన శరీరానికి కావాల్సిన డోసుని, వెయిట్ని బట్టి తీసుకుంటే కనుక అతి స్మూత్గా వామిటింగ్ అయ్యి ఎటువంటి వికారం కానీ చిరాకు కానీ లేకుండా 2-3 వాంతులు అవుతాయండి వెంటనే. వేడి నీళ్ళు తాగితే చాలా తొందరగా వాంతులు అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి అంటే ఇక్కడి నుంచి పైకున్న భాగం ఏదైతే ఉందో మన శరీర భాగం, దీన్ని శుద్ధి చేయడానికి అంటే ఊపిరితిత్తులు, కంఠము, ముక్కులు, ఈ లోపల సైనస్ ఉన్న ప్రదేశంలో ఉన్న బ్యాక్టీరియాని వీటిని అన్నిటిని చంపి ఊపిరితిత్తులు చక్కగా పనిచేయడానికి, ఊపిరితిత్తుల్లో ఏదైతే ఫ్లమ్ పేరుకుపోయి ఉండిపోయిందో ఎక్కువ రోజులు ఉండిపోవటం వల్ల అనేక రకాల క్రిములు చేరుతాయి అక్కడ. దానివల్ల ఆస్తమా అవుతుంది, టీబీ అవుతుంది. ఇటువంటివి రాకుండా ఈ వమన కర్మ అనే దాంట్లో ఆయుర్వేద శాస్త్రంలో పంచకర్మల్లో ఒక కర్మ అనుకోండి అది. అటువంటి కర్మలకు కూడా దీనిని వాడి ఒక చక్కని మూలికగా వైద్యులు దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో వాడతారండి.